అద్దంలో ప్రతిబింబం. అర్ధరాత్రి దాటిన తరువాత ఈషా అద్దంలో నీడను గమనించింది. ఆమె తన అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంది. రిఫ్రిజిరేటర్ యొక్క మృదువైన హమ్ మరియు గడియారం టిక్కింగ్ ఆమె ఏకైక కంపెనీ. ఆమె అర్ధరాత్రి పని ముగించుకుని బాత్రూంకి వెళ్తుండగా ఏదో అసాధారణ దృశ్యం ఆమె చూసింది. హాలులో అద్దం దాటగానే ఆమె ఆగిపోయింది. ఆమె ప్రతిబింబం కాస్త తగ్గింది. ఎక్కువ కాదు, ఆమె గుండె కొట్టుకునేలా చేయడానికి సరిపోతుంది. ఆమె భంగిమ తప్పుగా ఉందని లేదా లైటింగ్ చెడ్డదని కాదు. లేదు, ఇది మరింత ఆందోళన కలిగించింది. అద్దంలో ఆమె ప్రతిబింబం ఆమెలాగా కదలడం లేదు. ఆమె ఒక్క క్షణం నిశ్చలంగా నిలబడి తన అద్దంలో తన భంగిమను సరిచేసుకుంది. అయితే ఆమె ప్రతిబింబం కొంచెం చిరునవ్వులా అనిపించింది. ఈషా అలసిపోవడం వల్ల అలా అనిపిస్తుంది అనుకొని కొట్టిపారేసింది. ఇది నా భ్రమ అని ఆమె తనలో తాను అనుకుంది. కానీ ఆమె అద్దం నుండి వెనుతిరగడంతో ఆమెకు చల్లగా అనిపించింది. అద్దంలోని ప్రతిబింబం ఆమెతో తిరగలేదు. మరుసటి రోజు ఈషా ముందు రోజు రాత్రి అనుభవించిన భయాన్ని మర్చిపోలేకపోయింది. ఇది ఒక సాధారణ శనివారం, కానీ ప్రతిసారి ఆమె ప్రతిబింబించే అద్దం వైపు చూసింది. కిటికీ గాజు లేదా అద్దం చూసినప్పుడల్లా ఆమె తన ఛాతీలో బిగుతుగా భావించింది. పని మధ్యలో ఆఫీస్ బాత్రూంలో అదే వింత అనుభూతిని ఆమె గమనించింది. ఆమె చేతులు కడుక్కుంటూ ఆమె ప్రతిబింబం వైపు చూసింది. తన చిత్రం రెప్పపాటు ముందు ఉండాల్సిన దానికంటే 1 సెకను ఎక్కువసేపు ఉంది. ఆమె తల ఊపింది. ఇది ఏమీ కాదు, లైట్ యొక్క ట్రిక్ అని తనలో తాను అనుకుంది. కానీ లోతుగా అది కాదని ఈషాకు తెలుసు. వీక్షించబడిన అనుభూతి ఒంటరిగా లేనట్లు రోజంతా ఆమెను అనుసరించింది. ఆ సాయంత్రం రాత్రి భోజనం తరువాత ఆమె తన మనస్సును క్లియర్ చేసుకోవడానికి ఒక చిన్న వాక్కి వెళ్లాలని నిర్ణయించుకుంది. స్వచ్ఛమైన గాలి తన విశ్రాంతికి సహాయపడుతుందని ఆమె ఆశించింది. ఆమె వీధిలో తిరుగుతున్నప్పుడు వీధి దీపాల మసక మెరుపు ఆమె చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వింతగా కనిపించేలా చేసింది. అప్పుడే ఆమె చూసింది, దుకాణం కిటికీలో ఆమె ప్రతిబింబం ఆమె నుండి స్వతంత్రంగా కదులుతుంది. అది చిరునవ్వుతో ఉంది, విశాలంగా, అశాంతిగా, ఏదో ఒక పీడకలలా ఉంది. ఆమె చుట్టూ తిరిగింది, కానీ ఆమె వెనుక ఎవరూ లేరు. ఆమె గుండె కొట్టుకుంది. దిస్ ఈస్ క్రేజీ అని ఆమె తనను తాను అనుకుంది. ఆమె త్వరగా ఇంటికి నడిచింది. ఆ రాత్రి ఈషా నిద్ర మేల్కొని మంచం మీద అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయింది. ఆమె కళ్ళు మూసుకున్నప్పుడల్లా ఆ ప్రతిబింబం ఆమెని వెంటాడింది. ఆమె దాని గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. తనది కాని కళను చూడటం ఆపలేకపోయింది. అద్దంలో నుండి ఆమె వైపు తిరిగి చూసింది. తెల్లవారుజామున 2 గంటలకు ఆమె దానిని విన్నది. ఎవరో తన పేరును పిలుస్తున్నట్టు మృదువైన స్వరం. ఈషా. ఆమె స్తంభించిపోయింది. ఆమె శరీరం దృఢంగా మారింది. అది ఒక స్త్రీ స్వరం, ఊపిరి పీల్చుకోకుండా దాదాపు వేడుకుంటుంది. ఈషా. వాయిస్ రిపీట్ అయింది, ఈసారి దగ్గరగా. ఆమె పల్స్ వేగవంతమైంది. ఇది నిజమా లేక ఆమె అలసట వల్ల వచ్చిన పరిణామమా అని ఆమె చెప్పలేకపోయింది. మెల్లగా ఊపిరి పీల్చుకొని మంచం మీద నుండి కాళ్ళను కింద పెట్టింది. ఆమె పాదాలు చల్లటి చెక్క నేలను తాకాయి మరియు ఆమె జాగ్రత్తగా లేచి నిలబడింది. ఆమె బాత్రూమ్ అద్దం నుండి స్వరం వచ్చినట్లు అనిపించింది. మెల్లగా తలుపు దగ్గరికి వచ్చేసరికి ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె దానిని తెరిచినప్పుడు ఆమె ముఖం యొక్క మందమైన ప్రతిబింబం తప్ప మరేమీ కనిపించలేదు. నేను ఇవన్నీ ఊహించుకుంటున్నాను అని ఆమె తనలో తాను అనుకుంది. కానీ ఆమె బయలుదేరడానికి తిరిగినప్పుడు స్వరం మళ్ళీ మాట్లాడింది. ఈసారి మరింత స్పష్టంగా, నాకు సహాయం చేయండి అని అంది. ఆమె రక్తం చల్లబడింది. ఆమె వెనక్కి తిరిగింది. తన గొంతులో శ్వాస పట్టుకుంది. అద్దంలో ఆమె ప్రతిబింబం ఇప్పుడు ఆమెది కాదు, అది మరో స్త్రీ ముఖం. అద్దంలో ఉన్న స్త్రీ భయంతో కళ్ళు విశాలంగా చేసింది. ఆమె మాట్లాడడానికి నోరు తెరిచింది, కానీ శబ్దం బయటకు రాలేదు. ఈషా కొంచెం ముందుకు వచ్చింది. ఎవరు నువ్వు అని ఆమె మెల్లిగా అంది. ఆమె స్వరం వినిపించలేదు. స్త్రీ ప్రతిబింబం ఆమె నోరు తెరిచింది, కానీ ఇప్పటికీ శబ్దం రాలేదు. అప్పుడు అకస్మాత్తుగా కదలికతో ఆమె చేయి ఈషా వైపుకు చేరుకుంది. ఈషా వెనక్కి వెళ్ళింది. ప్రతిబింబం ఆమె కదలికలను అనుసరించింది, కానీ స్త్రీ చేయి ఇప్పుడు అద్దం నుండి ఈషా ముఖం నుండి అంగుళాల దూరంలో ఉంది. భయాందోళనలో ఈషా తన శ్వాస నిస్సారంగా గోడకు తిరిగి వచ్చింది. ఆమె ఫోన్ తీసుకుంది. ఏదో ఒక నంబర్కి డైల్ చేసింది, కానీ ఆమె మాట్లాడేలోపు ఆ మహిళ చెయ్యి ఆమె మణికట్టును పట్టుకుంది. ఆ చెయ్యి చాలా చల్లగా ఉంది. నాకు హెల్ప్ చేయి ఈషా. ఆ గొంతు మళ్ళీ గుసగుసలాడింది, కానీ ఈసారి మాత్రం ఆమె వెనుక నుంచి కాదు.
ఈషా చుట్టూ తిరిగింది. ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ స్వరం అద్దంలో లేదు, అది ఆమె తలలోనే ఉంది. ఈషా మనసు కుదుటపడింది. ఏం జరుగుతుందో ఆమెకి అర్థం కాలేదు. ఆమె మతిస్థిమితం కోల్పోయిందా, లేదా ఇది కేవలం తన భ్రాంత? కానీ స్త్రీ యొక్క చల్లని వేళ్లు ఆమె మణికట్టు చుట్టూ బిగించడంతో ఈషా ఏదో గ్రహించింది. ఇది కల కాదు. అకస్మాత్తుగా తీరని పుష్తో ఈషా తన చేతిని విడిపించుకొని తను తలుపు వైపు పరిగెత్తింది. ఆమె అపార్ట్మెంట్ లో ఉండలేకపోయింది. ఆమె ప్రతి కదలికను అనుసరించే అద్దంలో ఉన్న దానితో ఆమె శ్వాస తీసుకోలేకపోయింది. ఆమె అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చేసింది. కానీ ఆమె అపార్ట్మెంట్ కిటికీ వైపు తిరిగి చూసినప్పుడు అది అక్కడే ఉంది. ఆ స్త్రీ చీకటి అపార్ట్మెంట్ లోపల నుండి ఆమె వైపు చూస్తూ నవ్వుతూ, ఆమె కళ్ళు విశాలంగా ఉన్నాయి. అప్పుడే ఈషాకు అర్థమైంది, అద్దంలో ఉన్న స్త్రీ అసలు అపరిచితురాలు కాదు, అది ఆమె. ఈషా కిటికీలో ఉన్న స్త్రీ ప్రతిబింబం వైపు చూస్తున్నప్పుడు ఆమె జ్ఞాపక శక్తి తిరిగి వచ్చింది. ఆసుపత్రి కిటికీ అద్దంలోంచి తన ముఖం తిరిగి చూసింది. కొన్నాళ్ల క్రితం ఆమె కారు ప్రమాదం తర్వాత కోమాలో ఉంది. ప్రతిబింబం ఈషా యొక్క సొంత చిక్కుకున్న ఆత్మ. ఇప్పటికీ ఆమె ఒకప్పుడు నివసించిన అపార్ట్మెంట్తో ముడిపడి ఉంది, కానీ ఇప్పుడు ఆమె శరీరం నుండి ఎప్పటికీ విడిపోయింది. అద్దంలో ఉన్న స్త్రీ ఆమెను బాధ పెట్టడానికి ప్రయత్నించలేదు. తను ఆమెను హెచ్చరించడానికి ప్రయత్నిస్తుంది. చాలా ఆలస్యం కాకముందే చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. చల్లని దుర్మార్గపు ఉనికి కేవలం ప్రతిబింబం మాత్రమే కాదు, ఒకప్పుడు ఆమెగా ఉన్న దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది. కథ యొక్క నీతి: కొన్నిసార్లు అద్దంలోని నీడలు కేవలం ప్రతిబింబాలు కాదు, అవి మనం మరచిపోయిన గతం యొక్క అవశేషాలు, మనల్ని వెంటాడుతూ కనుగొనబడటానికి వేచి ఉంటాయి. Thank you for watching this video. Please like, share and subscribe.